మాత్రమే కాదు, ఇరుకు. అక్కడ స్పేస్ చాలా లిమిటెడ్ ఉంటుంది. మెట్లు ఎట్లుంటుంది తెలుసా? ఒక మనిషి చాలా జాగ్రత్తగా ఎక్కాలి నేరోగా. కొన్నిసార్లు అయితే ఇనుప మెట్లు, మామూలు సిమెంట్తో కూడా మెట్లు కట్టరు, ఇనుపతో మెట్లు కడతారు. నేను ఎలా ఎక్కుతాను? మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళంటే బయట నుంచి నాడు అక్కడ డబ్బులు ఇచ్చేవాడు. రోజు 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి నన్ను మెట్లు ఎక్కించేవాడు, ఎత్తేవాళ్ళు పైకి. కొన్నిసార్లు వాళ్ళకి ఎత్తడం వచ్చేది కాదు, పడేసేవాళ్ళు. పడేస్తే అక్కడ బీహారీస్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చి, అమ్మ ఇంటికి కష్టపడుతున్నావు, నువ్వు ఆ ట్యూషన్ చదువుకోవచ్చు కదా, ఆయనకి పరిస్థితి అవసరమా, మీ అమ్మ మీ నాన్న ఎందుకు ఇబ్బంది పడుతున్నాను, అయ్యో పాపం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాళ్ళు. నాకు అనిపించేది ఒక్కోసారి ఎందుకు బాబు ఇక్కడ దాకా వచ్చాము, వీళ్ళంతా కొత్త అవకాశాలు మాట్లాడించుకోవాల్సి వస్తున్నాను. కానీ మా నాన్న మాట చెప్పాడు. మా నాన్నగారు అప్పట్లో ఇంటినప్పుడు కానీ సీనియర్ ఎన్టీఆర్, ఆయన సినిమా ఉండేది, అది పాతాళ వైభవం. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సాహసం చేరాడివ్వక అని చెప్పి. ఆ సాహసం చేరాడివ్వక పోయేదే ఉంది, గెలిస్తే సిరీస్ పట్టొచ్చు, నువ్వు ఓడిపోకూడదు అని చెప్పి. నేను ఎంత బాధపడుతున్నా, మనిషికి కరేజ్ చాలా అవసరము. కొంతమంది నవ్వారని అస్సలు బాధపడమాక, నువ్వు నడవలేకుండా ఇక్కడ ప్రాబ్లం ఉందని అస్సలు బాధపడదు. అసలు ఇది లైట్ తీసుకోవాలి. నువ్వు 10 మందిని నడిపించలేకపోతే, 10 మందిని ముందుకు తీసుకెళ్ళలేకపోతే అప్పుడు బాధపడాలి, కానీ నువ్వు నడవలేవని అస్సలు బాధపడదని చెప్పేవాడు. ఇట్లా మా నాన్న కూడా నాకు చాలా ధైర్యం చెప్పేవాడు అనమాట. 99% ధైర్యం పోదు, కానీ 6 నెలలకు 3 నెలలకు ఒక్క